హలో మేడం బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు మీరు రిక్వెస్ట్ చేసిన మోస్ట్ డిజైర్డ్ మోటార్ సైకిల్ BMW వారి F450GS. ఇప్పుడు ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అనుకొని చివరికి మనకి ఈ బైక్ అనేది మార్కెట్లో ఈరోజు లాంచ్ అవుతుంది. ఈ వీడియో ఎప్పుడు ఎంబార్గో లిఫ్ట్ అయితే అప్పుడు వస్తుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో వస్తుంది. ట్విన్ సిలిండర్ సెటప్, మేడ్ ఇన్ ఇండియా, మన TVS BMW కొలాబరేషన్తో పాటు వస్తుంది. సో ఇట్స్ అ ప్రాపర్ బిల్ట్ ఇన్ ఇండియా మేడ్ బై TVS ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 135 డిగ్రీ క్రాంక్. ఆ 135 డిగ్రీ క్రాంక్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మరీ మీకు టార్క్ అనేది భరించలేని టార్క్ అనేది ఉండదు. అంటే ఎక్కువ అగ్రెసివ్ టార్క్ అనేది ఉండదు, కంట్రోలబుల్ టార్క్ ఉంటుంది. సో దానివల్ల బండి చాలా కంట్రోల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒక లినియర్ పవర్ డెలివరీ అండ్ రిఫైన్డ్ పవర్ డెలివరీ ప్రొవైడ్ చేస్తుంది. అదే కాకుండా దీని పవర్ చేసేది 420cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనమాట. దాని ఒక పవర్ ఏమో 48 bhp, టార్క్ ఏమో 43 Nm, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. కానీ ఇది ERC, ఈజీ రైడ్ క్లచ్. ఈజీ రైడ్ క్లచ్ అంటే సెంట్రిఫ్యూగల్ క్లచ్ మన స్కూటర్ లెక్క. సో మీరు నార్మల్గా క్లచ్ వాడకుండానే గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే హోండా ఈ క్లచ్ ఉందో అటువంటి సిస్టము. అండ్ దాంతోపాటు లేదు మేము క్లచ్ యూజ్ చేస్తానంటే మీరు క్లచ్ యూజ్ చేసి కూడా మీరు వీలీస్ పాప్ చేసుకోవచ్చు. ఇంకోటి దీనిలో మనకి కీ ఇవ్వలేదు, కానీ మన రెగ్యులర్ జాక్ డయల్ ఏదైతే ఉందో అన్ని కంట్రోల్స్, మన ABS కానీ డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ కానీ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎండ్యూరో రైడింగ్ మోడ్తో పాటు రోడ్, రెయిన్, ఎండ్యూరో రైడింగ్ మోడ్స్తో పాటు వస్తుంది. అండ్ దీంట్లో మనకి ర్యాలీ వేరియంట్ అంటే స్పోక్ వీల్ వేరియంట్ మనకి ఇండియాలో లాంచ్ చేయలేదు. రెగ్యులర్ స్పోక్ మన అలాయ్ వీల్స్ వేరియంటే లాంచ్ చేశారు. 310mm డిస్క్ రోటర్ అనమాట. ముందు BMW క్యాలిపర్తో పాటు వస్తుంది. USD ఫోక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ క్లియర్గా. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ 180mm సస్పెన్షన్ ట్రావెల్తో పాటు వస్తుంది. సో ప్రాపర్ మీకు అడ్వెంచర్ బైక్ ఫీల్ అనేది ఇక్కడ లభిస్తుంది. 19-inch ఫ్రంట్ అండ్ 19-inch ఫ్రంట్ అండ్ 17-inch రేర్ వీల్ విత్ 130/80 17 టైర్ మనకి ఇక్కడ లభిస్తుంది. ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ టైర్, ట్రెడ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాము. స్ప్రాకెట్ కూడా పెద్దగా ఉంది. సో మనకి టార్క్ అనేది అంటే 48 bhp, 43 Nm టార్క్ ఎప్పుడు పవర్కి దగ్గరలో ఉంటుందో అప్పుడు మీకు ఒక ఫ్లాట్ టార్క్ ఉంటుంది. సో మీకు త్రూఅవుట్ ద గేర్స్ ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్తో పాటు ఆ ఇన్స్టెంట్ పికప్ అందుకుంటుంది. మీరు గేర్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు ఆ పికప్ కోసం. ఇంకోటి ఓపెన్ టీ ఫుట్ పెగ్స్ ఇక్కడ ఇచ్చారు. చాలా రిచ్గా కనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా రిచ్గా ఉంది. మీరు చూడొచ్చు రెగ్యులర్ చాసీ ఇక్కడ ఫ్రేమ్, ఇది బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్తో పాటు వస్తుంది. దీని ఒక అడ్వాంటేజ్ బండి యొక్క ఫ్లెక్స్, ఇది రిజిడిటీ అండ్ బ్యాలెన్స్, ఇంకా హ్యాండ్లింగ్ అనేది చాలా పక్కగా ఉంటుంది. అండ్ అడ్వెంచర్ బైక్కి ఇది ఒక ప్లస్. ఒకటి బండి యొక్క బ్యాలెన్స్ కంట్రోల్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఈ రేర్ చాసీ డ్యామేజ్ అయితే ఏంటంటే ఎక్కువ అగ్రెసివ్గా జనాలు నడిపిస్తారు కాబట్టి అడ్వెంచర్ బైక్ ఇది మాత్రం మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం చాసీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఒక అడ్వెంచర్ బైక్లో ఏంటంటే సీట్ హైట్, ట్యాంక్ కెపాసిటీ, గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ అందరు భయపడతారు, అడ్వెంచర్ బైక్ అంటేనే సీట్ హైట్ చాలా ఎక్కువ ఉంటుందని. సో ఇది 830mm సీట్ హైట్. నేను కూర్చొని చూపిస్తాను. ఇదైతే ఒక స్టాండ్ పైన ఉంది. సో ఇది సాడిల్ చాలా కంఫర్టబుల్, చాలా వైడ్ హ్యాండిల్ బార్తో పాటు వస్తుంది. బ్యూటిఫుల్ కంఫర్టబుల్ ఇది రైడింగ్ పోస్చర్ అనమాట. 14 లీటర్ ట్యాంక్తో పాటు వస్తుంది. ఇది మన ట్రోఫీ ఇది అనమాట ఏదైతే కలర్ స్కీమ్ ఉందో. సో ట్రోఫీ GS ట్రోఫీ కలర్ వేలో పాటు వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది. 220mm గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దెన్ సఫిషియంట్ ఆఫ్ రోడ్కి. అండ్ ఇంకోటి మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ బ్యాష్ ప్లేట్ కూడా చాలా మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్ GS బ్యాజింగ్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఏదో రాసుంది, ఓకే BMW. సరే అదే బండి ఒక ఇంజిన్, ఇది మేక్ సీరియల్ నెంబర్ అంతా అక్కడ రాస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు మెగ్నీషియం యూజ్ చేశారు దీనికి. అండ్ లైట్ అండ్ కాంపాక్ట్ ఇంజిన్ చేయడానికి మనకి ఇక్కడ ఈ సెటప్ అనేది ఇచ్చారు. బండి యొక్క వెయిట్ జస్ట్ 178 kilos మాత్రమే. సో బండి చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ERC, ఈజీ రైడ్ క్లచ్తో పాటు వస్తుంది. నేను ఆల్రెడీ ఈజీ రైడ్ క్లచ్ గురించి చెప్పేస్తాను. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కాసేపట్లో వినిపిస్తారు. ఇది చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో, ప్రీమియం క్వాలిటీతో చేయబడింది. ఓపెన్ టీత్ ఫుట్ పెగ్ అండ్ ఓపెన్ టీత్ బ్రేక్ లీవర్, షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ అనేది మనకి వస్తుంది. అండ్ మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి వస్తుందని నమ్ముతున్నాను. మీరు చూడొచ్చు బ్యాలెన్సర్ వెయిట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. బండి యొక్క
మంచి హ్యాండ్లింగ్ అండ్ మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేయడానికి 130/80 17-inch టైర్ మ్యాక్సిస్ టైర్స్ అనమాట. అండ్ సీట్ క్వాలిటీ, ఫోమ్ క్వాలిటీ చాలా చాలా రిచ్గా ఉంది. వెనకాల పిలియన్ సీట్ కూడా యూజబుల్ సీట్గా ఉంది. అండ్ ఈ టేల్ సెక్షన్ చూస్తే మనకి కొన్ని BMW బైక్స్ మనకి F900R 900XR అవి గుర్తుకొస్తున్నాయి. చాలా చాలా ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్తో పాటు వస్తుంది. ఈ హ్యాండిల్ బార్ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చినట్లయితే ఫ్రంట్ మీరు మనకి మల్టిపుల్ లైటింగ్ ఎలిమెంట్స్తో పాటు LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ ఆ స్టార్ లైటింగ్ ఏదైతే GS 1300 ఉందో దాని ఒక సిగ్నేచర్ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్మోక్డ్ వైజర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రంట్ బీక్ అనేది అడ్వెంచర్ DNAని హైలైట్ చేస్తుంది. నేను చెప్పినట్టు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది. అండ్ టైర్ ఏమో 19-inch వీల్. ఇది 100 సెక్షన్ టైర్ ముందు, 310 mm ఇది డిస్క్ రోటర్. సో దీంట్లో మనకి స్విచబుల్ ట్రాక్షన్ రావాలి. అండ్ ABS కూడా స్విచ్ ఆఫ్ చేయడానికి అట్లీస్ట్ రేర్ వీల్ ఆఫ్ రోడ్ ABSతో పాటు వస్తే బాగుంటుంది. అదంతా మనకి ఈరోజు నైట్ తెలుస్తుంది లాంచ్ అయిన తర్వాత. ప్రైస్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అందరూ ఒక ఎస్టిమేట్ చేస్తున్నారు కొంచెం అరౌండ్ 5 lakhs to 7 lakhs మధ్యలో ఉండాలని. మనకి తెలియదు, అది అనౌన్స్ అవగానే నేను మీకు దీంట్లో ఇచ్చేస్తాను. కానీ బండి చూడడానికి ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్యాకేజ్ పరంగా చూస్తే చాలా చాలా సెన్సిబుల్. నాకు ఫేవరెట్ GS ఏమో 900 GS అన్నమాట. బ్యూటిఫుల్ ఎండ్యూరో బైక్, చాలా అండర్ రేటెడ్ బైక్. 1300 కంటే కూడా నాకు 900 GS చాలా చాలా ఇష్టం. సో దాని ఒక డిజైన్ సిల్హువెట్తో ఇది ఒకలాంటి స్లిమ్ స్లెండర్ ప్రొఫైల్తో చేయబడింది. సచ్ దట్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ద మోటార్ సైకిల్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. అంటే అది వుడ్స్ ఉండనివ్వండి, ఫారెస్ట్ ఉండనివ్వండి, స్లష్ ఉండనివ్వండి, లేకపోతే డర్ట్ ట్రాక్ ఉండనివ్వండి, ఆఫ్ రోడ్ ఎన్వైర్న్మెంట్ ఉండనివ్వండి, లేకపోతే మన ఘాట్ రోడ్స్ ఉండనివ్వండి, లేకపోతే మౌంటైన్ టెరైన్ ఉండనివ్వండి, ఎక్కడన్నా ఇది ఈజీగా థ్రైవ్ అవ్వడానికి దీని లైట్ వెయిట్ బాడీ స్ట్రక్చర్ అనేది చాలా చాలా అడ్వాంటేజెస్గా ఉంది. అండ్ వాళ్ళు చెప్తున్న ఇంజిన్ కూడా చాలా చాలా రిఫైన్డ్గా ఉండబోతుందని. సో కాంట్ వెయిట్ టు రైడ్ దిస్. రైడ్ ఇంప్రెషన్ త్వరలో వస్తుంది. ఇప్పటికైతే ఫస్ట్ రైడ్ రివ్యూ అంటే ఫస్ట్ లుక్ అండ్ వాక్ అరౌండ్ రివ్యూ మీరు అప్రిషియేట్ చేయాలనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఛానల్కి హైప్ చేయడం మర్చిపోకండి. Alright, the next one is this one. You guys can sing along with me. This is the startup and exhaust note of the F450 GS.